ఈరోజు డయాబెటీస్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటే మంచిగా ఉంటుంది, డయట్ ఏది తీసుకోవాలని చెప్తున్నాను. సో బేసికలీ పొద్దున లేచిన వెంటనే ఒక గ్లాస్ వామ్ వాటర్ తాగి 45 మినిట్స్ వాక్ వెళ్ళి వచ్చినాక వాళ్ళు కాఫీ టీ ఏది ఉన్నా సరే తీసుకొని వితౌట్ షుగర్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్రేక్ఫాస్ట్ లా క్వాంటిటీ అనేది మినిమైజ్ చేసుకోవాలి. స్మాల్ క్వాంటిటీస్ ఇన్ స్మాల్ ఇంటర్వల్ చేసుకుంటే వీళ్ళకు గ్లూకోజ్ మళ్ళీ ఇన్సులిన్ హార్మోన్స్ రెగ్యులేట్ అయ్యి మనకు మెయింటెనెన్స్ కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇక్కడ ఖాళీ మెడిసిన్స్ తీసుకోవడమే కాక మనము ఇలాంటి డయట్ పాటిస్తే వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది. సో నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ లో మనం ఓన్లీ 2 ఇడ్లీస్ 2 దోసాస్ స్మాల్ బౌల్ ఆఫ్ ఉప్మా తీసుకోవాలి. నెక్స్ట్ బ్రంచ్ లో మనకు ఒక 11 o'clock అలా ఖాళీ ఏదైనా కీరా గానీ రా వెజిటేబుల్స్ లేదంటే స్ప్రౌట్స్ పెసర్లు ఉంటది కదా, నానబెట్టి మొలకలు వస్తాయి, ఆ మొలకలు తీసుకోవాలి. లంచ్ లో స్మాల్ బౌల్ ఆఫ్ రైస్, ఈక్వల్ ప్రపోర్షన్స్ ఆఫ్ వెజిటేబుల్స్, దాల్, సాంబార్, మళ్ళీ పెరుగు లేదంటే మజ్జిగ తీసుకోవచ్చు. ఈవినింగ్ వచ్చే వరకు మనకు స్నాక్స్ లా బేసికలీ మురుమురాలు, అటుకులు ఇలాంటి లైట్ స్నాక్స్ తీసుకోవాలి. లేదంటే కాఫీ ఆర్ టీ విత్ ఓన్లీ 2 మారిలైట్ బిస్కెట్స్ తీసుకుంటే బాగుంటది. నెక్స్ట్ ఇది ఏది మనకు పడదు కొంచెము మైదా బిస్కెట్స్ ఇలా ఆలోచించే వాళ్ళు సీజనల్ ఫ్రూట్ అంటే వీళ్ళకి రిస్ట్రిక్టెడ్ ఉంటుంది. ఒక రోజు వాటర్ మెలన్, ఒక రోజు పప్పాయ, ఒక రోజు జామకాయ, ఒక రోజు కివీ ఫ్రూట్, ఇంకొక రోజు ఆరెంజెస్. సో షెడ్యూల్ ఇట్లా తీసుకున్నారంటే మీకు ఫుడ్ వేరియేషన్స్ కూడా ఉంటది, అలానే రిజల్ట్స్ కూడా మంచిగా ఉంటది. నైట్ డిన్నర్ లో మీరు 2 జొన్న రొట్టెలు గానీ 2 పుల్కాలు దానికి తగ్గినట్టు ఏదైనా వెజిటబుల్ కర్రీ లేదంటే ఆకుకూరలు యాడ్ చేసుకోండి. రాత్రి పడుకునే ముందు కొంచెం పాలు, వేడి పాలలో చిటిగా పసుపు వేసుకొని తాగితే మీకు ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా మంచిగా ఉంటది, నిద్ర కూడా మంచిగా పడుతుంది. థ్యాంక్ యూ.